సమర్పిస్తున్నాము. ఈ సమయం మీదే మేము మీ వారు మీ పాదం దగ్గరికి వచ్చాము యేసయ్య. మీరు మమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నారు, మీకు వందనాలు. అలాగే మీరు మమ్మల్ని ఎంతో మా పట్ల కృప చూపుచున్నారు. నేర్చుకోవద్దు సోదరుడు స్వర్ణ గారి యొక్క నాయన ఆ సంతోషములకు కృతజ్ఞతగా ఈరోజు ఈ ప్రార్థన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మీరే మీ అధ్యక్షతను జరిగిస్తున్నందుకు స్తుతులు చెల్లిస్తున్నాం. రావాల్సిన బంధువులు, స్నేహితులు, అలాగే సూర్యాభిలాషులు అందరూ వచ్చిన కృప చూపండి. మీరే మహిమ పొందండి. యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. సదాకాలము నీతో
కృషి చేత కాదయ్యా, ఏదైనా నీ కృప మాత్రమేనయ్యా. కార్యము సఫలము చేసే నీకు మహిమ ఘనత యుగములకు. కార్యము సఫలము చేసే నీకు మహిమ ఘనత యుగములకు. నా కృషి చేత కాదయ్యా, ఏదైనా నీ కృప మాత్రమేనయ్యా. చూపకపోయిన జీవముతో ఇలా బ్రతుకుట సాధ్యమా? నీవు కటాక్షము చూపకపోయిన జీవముతో ఇలా బ్రతుకుట సాధ్యమా? నీవే నన్ను నడిపించుచుందా, నీవే నన్ను నడిపించుచుందా. నిర్మలించెదా పడిపోతుందా, నిర్మలించెదా పడిపోతుందా. కార్యము సఫలము చేసే నీకు మహిమ ఘనత యుగములకు. కార్యము సఫలము చేసే నీకు మహిమ ఘనత యుగములకు. నా కృషి చేత కాదయ్యా, ఏదైనా నీ కృప మాత్రమేనయ్యా. నీవు తలాంతులు తీయకపోయిన గౌరవ ఘనతలు పొందుట సాధ్యమా? నీవు తలాంతులు తీయకపోయిన గౌరవ ఘనతలు పొందుట సాధ్యమా? నీవే నన్ను హెచ్చించుచుందా, నీవే నన్ను హెచ్చించుచుందా. లోబడి ఉండేదా త్వరపడకుండా, లోబడి ఉండేదా త్వరపడకుండా. కార్యము సఫలము చేసే నీకు మహిమ ఘనత యుగములకు. కార్యము సఫలము చేసే నీకు మహిమ ఘనత యుగములకు. నా కృషి చేత కాదయ్యా, ఏదైనా నీ కృప మాత్రమేనయ్యా. నా కృషి చేత కాదయ్యా, ఏదైనా నీ కృప మాత్రమేనయ్యా. ప్రారంభముగా ప్రార్థన చేసుకొని కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాం. దయచేసి రాజు అలాగే బాబుని తీసుకొని కూర్చోవాలి. అమ్మా బాబుని తీసుకొని కూర్చొని ప్రార్థన ప్రార్థన అందరూ కూడా కళ్ళు మూసుకొని తల వచ్చినట్లయితే ప్రార్థన. స్తోత్రం పరిశుద్ధుడా, స్తోత్రం 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 నాయన. సకలాశీర్వాదములకు కారణభూతుడానికి స్తోత్రం. సర్వలోక రక్షకుడా గొప్ప దేవ యేసయ్యా, నీ ఘనమైన ప్రభువాని పరిశుద్ధమైన మీ నామమును బట్టి స్తుతిస్తున్నాం స్వామి. ఈ దినమున ప్రభువా, మీరు నా ప్రభువానికి మీ విడలకి ఇచ్చిన
మంచి తరుణం కొరకు నీకు స్తోత్రములు. కూడొచ్చిన కుటుంబ సభ్యులందరి ఆశీర్వాదాలు, నైనా పెద్దల ఆశీర్వాదాలు, ప్రభా సేవకుల ఆశీర్వాదాలు చంద్రబిడిపై మెండుగా ఉండడానికి కృప చూపి మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో బైబిల్ గ్రంథం నుంచి 127వ కీర్తన భాగం ప్రియులారా, బైబిల్ గ్రంథం నుంచి 127వ కీర్తన భాగం మొదటి వచనము నుండి 3వ వచనము నుండి 128వ కీర్తన భాగం చివరి వరకు మరి తేజ వచ్చి చదివించాలని ఆహ్వానిస్తున్నాను. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని పాలన వంటి వారు. వారితో తన అమ్ముల పొది నింపుకునేవాడు ధన్యుడు. అట్టి వారు సిగ్గుపడక గుమ్మంలో తమ విరోధులతో వాదించుదురు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన తోవలందు నడుచువారందరూ ధన్యులు. నిశ్చయంగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె నుండును. నీ భోజనపు బల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె నుందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదింపబడు. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలం అంతయు యెరూషలేమునకు క్షేమం కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాక. దేవత పరిశుద్ధ దీవించును. నేను విడివిడిగా ఎక్కువ మాట్లాడడం చాలాసార్లు జరిగింది, కానీ అందరినీ ఒకే చోటకి చేర్చి మాట్లాడడం ఇదే మొదటిసారి. అయితే నేను ఈ కాకినాడ వచ్చేటప్పటికి ఒక వెలిగి ఆరిపోయే పరిస్థితుల్లో ఉన్న పొజిషన్లో నేను కాకినాడ రావడం జరిగింది. దానికి కారణం ఇక్కడ మా సోదరులు, మా అన్నదమ్ములు అందరూ కలిపి జ్ఞాన సుందరం, శ్యామ సుందరం, ముఖ్యంగా తాతాజీ, వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చేయాలి, మన అందరూ కలిసి ఉంటాం కదా, ఏదో నువ్వు ఇక్కడ నిలబడడానికి బాగుంటుందని నన్ను ఇక్కడికి వచ్చేవన్నారు. యాక్చువల్గా నేను తణుకులో ఉండేటప్పుడు ఒక బిజినెస్ పరంగా చాలా బాగుండేది. ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి అందరూ బంధువులు అంటే చాలామంది రకరకాలుగా చెప్తారు, కానీ బంధువులు అంటే నిజంగా ఒక బ్యాక్ని వెనుదనుగా నిలిచి వాళ్ళే నిజమైన నా బంధువు. ఇక్కడ కేవలం ఈరోజు నా బంధువులనే పిలుచుకున్నాను. నా అమ్మ తరపు వారు, మా నాన్నగారు తరపు, ఈవెన్ పాస్టర్ గారు కూడా నా బంధువులు తరపువారు. కాబట్టి వీళ్ళ ప్రోత్సాహంతో, వీళ్ళ ఆశీస్సులతోటి నేను ఈరోజు నా ముగ్గురు కుమార్తెలకి పెళ్ళిళ్ళు చేయడం, ప్రతి పెళ్లిలోనూ కూడా పాస్టర్ గారు వాళ్ళని బాగా ఆశీర్వదించడం, వాళ్ళు బాగా ఫలించడం. నాకైతే ప్రత్యేకం సంఘం అంటే కాకినాడలో ఎప్పుడు వెళ్ళి అంత ఖాళీ లేదు. అయితే ఒక విధంగా నేను నా కుటుంబం దేవుడి దూరంగానే ఉంటూ వచ్చాం. కానీ ఎటువైపు నుంచైనా బంధువు తరపు నుంచి కానీ పాస్టర్ తరపు నుంచి కానీ ఆ దేవుడు నా కుటుంబాన్ని బాగానే చూశాడు. మరి ముఖ్యంగా ఇది నేను ఈ పుట్టినరోజు ఇక్కడ జరపడానికి కారణం ఏంటంటే, మా మూడో అల్లుడు యాక్చువల్గా వాళ్ళ ఊళ్ళో జరుపుకుంటానన్నాడు. కానీ నేనన్నాను, ఇప్పుడు వరకు నేను పెళ్ళిళ్ళు కానీ పురుళ్ళు కానీ పుట్టినరోజులు కానీ అందరినీ చాలాసార్లు పిలిచాను. ఈసారి చివరిసారిగా నాకు ఒక అవకాశం అయ్యి నెక్స్ట్ రెండోసారి ఏదైనా ఛాన్స్ ఉంటే మీ ఊళ్ళో జరుపుకుంటానని చెప్పాను. నిజంగా ఇలాగే ఈ విధంగా నేను నా కుటుంబం ఫలించడానికి నా బంధువుల ఆశీస్సులే కారణం. తాతాజీ ముఖ్యంగా
తాతాజీ నన్ను ప్రతి వారం పలికిస్తారు. వాళ్ళ ఆ వదిన కూడా వచ్చి రోజు ప్రతి వారం ఖచ్చితంగా పలికిస్తారు. లేదా నేనైనా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను. అలాగే మరి స్వర్గస్థులైన మా జ్ఞానసుమల అన్నయ్య నాకు ఏ మ్యూజిక్ రాదు, ఏ పాట రాదు, కానీ కూడా ఆర్కెస్ట్రాకి వెళ్ళినప్పుడల్లా తమ్ముడు రా కూర్చో అనేసి పక్కనే కూర్చోబెట్టుకునేవాడు. కారు వెళ్ళిపోయినప్పుడు 300 200 జేబులో పెట్టి ఉంచరా అని వద్దని అన్న కానీ జేబులో పెట్టాడు. అలాగా శ్యామసుందరం అదే చిన్ని ఇలాగ పాప పెళ్ళి వస్తుంది అంటే ఎందుకని నేను ఇస్తాను, ఏమన్నా కారు తీసుకో అని చెప్పి చాలా ధైర్యం చెప్పి నన్ను చాలా ముందుకు నడిపించేవాడు. అలాగే నా చెల్లెలు ముఖ్యంగా పండు అంటే యాక్చువల్గా మా మేనమామ కొడుకే. మేనమామ అంటూ మాకు ముఖ్యంగా ఏమీ చేయడానికి ఆయనకి అవకాశం కుదరకపోయినా మా మేనమామ తరపుని మా పండు ఇప్పటికీ కూడా మా అన్నదమ్ముల కుటుంబాలందరికీ కూడా వెన్నుదన్నుగా ఉంటాడు. ఏదైనా కార్యక్రమం అంటేటప్పటికి బావ నేనున్నాను, నేను రెడీ చేస్తాను అని చెప్పి మాకు ఎంతో ధైర్యంగా నిలబడతాడు. అలాగే నా కుటుంబంలో నా ముగ్గురు కూతుర్ని కూడా ఏదో అంటే పర్లేదు, ఇప్పుడు మనకి ముఖ్యంగా వాళ్ళని పైకి తీసుకురావాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళకి సరైన చదువు చెప్పించాలి, సరైన పొజిషన్లో ఉన్న వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేయాలి. అందుకోసం నేను గల్ఫ్ వెళ్తానని చెప్పి తను తెగించి మేమిద్దరూ మా జీవితాన్ని నిజంగా సాక్రిఫైస్ చేసుకొని వాళ్ళని పైకి తీసుకురావడం జరిగింది. మరి ఇప్పుడు నాకున్న అల్లుళ్ళు ముగ్గురు కూడా మంచి పొజిషన్లో ఉండి, వాళ్ళ పొజిషన్ అంటే ఆస్తులు అంతస్తులు పెద్ద పెద్ద ఉద్యోగాలు ఇవి కాదు, ఒక మంచి లక్షణం ఉన్న ముగ్గురు అల్లుళ్ళు కూడా మాకు చేదోడు వాదులుగా ఉంటారు, ధైర్యం చెబుతారు, సొంత కొడుకుల్లాగా ఉంటారు. అలాగే వాళ్ళకి కూడా వాళ్ళ బెడ్లో వాళ్ళకి పెద్ద అబ్బాయికి 2 అబ్బాయిలు, పెద్ద అల్లుడికి 2 అమ్మాయికి 1 అమ్మాయి 1 అబ్బాయి, 3 అబ్బాయికి పుట్టినరోజు జరుపుకుంటున్న బాబు, తర్వాత మళ్ళీ బాబు పాప. ఇదంతా దేవుడి ఆశీర్వాదం. మరి సంఘ పెద్ద మా బ్రదర్ డేవిడ్ రాజు గారి ఆశీర్వాదం, నెక్స్ట్ మా బంధువుల యొక్క ఆశీర్వాదంతో నేను ఇంత సుఖంగా ఉండటానికి చాలా సంతోషిస్తూ దేవుని వారు ఏమంటారంటే బాలసార ఇది అంటారు కదా, బాలసార. ఆ కార్యక్రమంలో ఆ పిల్లవాడి ముందు పాకుతున్నప్పుడు ఏం చేస్తారంటే ఒక పుస్తకం, ఒక చాకు, ఒక స్వీట్ ఇలాంటివన్నీ కూడా ముందు పెడతారు. ఏది వాడు పట్టుకుంటే ఆ వెళ్తాడని ఒక ఉద్దేశం. కాబట్టి తల్లిదండ్రుల యొక్క ఉద్దేశం ఏంటంటే వాడు పుస్తకం పట్టుకోవాలని వాళ్ళు అనుకుంటారు, కానీ వాడు చాకు పట్టుకుంటే ఏంటంట దానికి అర్థం గమనించాలి. బైబిల్లో హేరోదు అనే రాజు ఉన్నాడు. ఆ రాజుకి బాడీ జరిగింది. ఆ బాడీ సందర్భంలో తన కుమార్తె చెప్పాడు ఏంటంటే డాన్స్ చేసి చక్కని పాట పాడాడు. ఆ తన కుమార్తె పాట పాడుతూ డాన్స్ చేసిన తర్వాత ఆ డాన్స్ ఆ పాట అతనికి ఎంతో నచ్చి తన తండ్రి అన్నాడు, నీకు ఒక మంచి బహుమానం ఇస్తాను, ఏం కావాలో కోరుకో. కాబట్టి ఆ వెళ్ళి తన తల్లిని అడిగింది, అమ్మా డాడీ మంచి బహుమానం ఇస్తానన్నాడు, ఏం కావాలి? ఏం కావాలో కోరుకోమన్నాడు, ఏం కోరుకోమంటావు అని అడిగితే ఆ తల్లి అంటే జైలులో ఒక దైవ సేవకుడు ఉన్నాడు, ఆయన పేరు మహాన్. ఆ సేవకుడు యొక్క తల నరికి తీసుకుందామని చెప్పు అని చెప్పింది. చూడండి, ఆ తల్లి కోరిక ఎంత భయంకరం. ఒక దైవ సేవకుడు యొక్క తల ఆమె కోరింది అంటే దానికి అర్థం దేవుడు ఆ దైవ సేవకుడి మీద ఆ తల్లికి చాలా పగ ఉంది. ఎందుకు ఆ పగ అని మనం వెనక్కి వెళ్తే ఆ తల్లి చేసిన తప్పిదాన్ని ఆ సేవకుడు బయటపెట్టాడని ఆ తల్లికి చాలా కోపం వచ్చింది. ఆ కోపం కారణంగా దేవుని పేర ఆ తల్లి దైవ సేవకుని యొక్క తల ఇవ్వనుకోదు. అంటే తల్లిదండ్రులైన వారు పిల్లలకు మంచి కోరికలు నేర్పాలి కానీ చెడ్డ కోరికలు నేర్పకూడదు. ఈ రోజున పిల్లలు చిన్న వయసు నుండి కూడా వారు దేవుని అమ్మ నాన్న చెప్పే మాట ప్రకారంగా వారు జీవించేటట్లుగా
పిల్లలను పెంచాలి. దేవుని బిడ్డలారా చూడండి, కట్టి పెడతారు, అలాగే పుస్తకం పెడతారు, అలాగే స్వీట్ పెడతారు, లేక ఆహారం అన్నది పెడతారు. ఏది తింటే ఏది పట్టుకుంటే వాడు అలా అవుతాడని వారు ఉద్దేశిస్తారు. అది కావలసిన మాట కాదు. కానీ మనం మన పిల్లలకు నేర్పించే విధానాన్ని బట్టి, అందుకే బైబిల్ ఏముందో తెలుసా, వారు నడవలసిన త్రోవను వారిని నేర్పును, వారు పెద్దవారైనప్పుడు దాని నుండి తొలగిపోడు అని బైబిల్ రాస్తుంది. కనుక పిల్లలకు మనం ఏం చేయాలంటే వారు నడవలసిన త్రోవ, మంచి త్రోవ వాడికి నేర్పాలి. కనుక ఈ మధ్యాహ్న సమయంలో నేను ఈ మాట ముగించుకుంటున్నాను. దేవుడి ద్వారా కనుక మన పిల్లలకు మంచి త్రోవ నేర్పడానికి, మంచి పనులు చేయడానికి, ఉన్నత విద్యలో వారు ఎదిగి ఫలించడానికి తల్లిదండ్రులైన వారు తోడ్పాటు కలిగి ఉన్నారు. ఆ తోడ్పాటులో ప్రథమముగా ఉపయోగపడేది ఏంటంటే ఆ పిల్లవాడికి తల్లిదండ్రుల యొక్క మొదటిగా ప్రార్థన, రెండవదిగా తల్లిదండ్రుల యొక్క నడవడిక. తల్లిదండ్రులు ఎలా నడుస్తున్నారో పిల్లలు చూస్తారు. తల్లిదండ్రులకు యొక్క సహాయం పిల్లలకి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రే. రెండవది ఏంటంటే తల్లిదండ్రుల యొక్క నడవడిక. ఇది చాలా ప్రపంచమైనది. తల్లిదండ్రులు ఎలా నడుస్తారు. స్తోత్రం పరిశుద్ధ, స్తోత్రం 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 నాయన. సకల ఆశీర్వాదములకు కారణమైన చంద్రుడను నీ దయవాస్తాను కొలుస్తున్నాను. నీ గొప్ప ఆశీర్వాదాలు అయినా తల్లి స్తోత్రములు, రాజులను జ్ఞాపకం చేస్తున్నందుకు స్తోత్రాలు. వారి ఇల్లు వచ్చిన ఆమె దాంపత్య జీవితం బట్టి ఇచ్చిన చక్కనైన స్థితిస్తున్నాను. ఈరోజు చాలా ఆశీర్వాదకరమైన కాబట్టి సమాజానికి, దేశానికి ఉపయోగపడేట్టుగా నీ బిడ్డను ఆశీర్వదించాలి. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము. ఆమేన్. ప్రభు యేసు రక్తమే యేసు నామమున సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్.
spaces for my life. So can I lose this flower, stay alive? Somewhere I found a shade far away. A center lamps that will never die. Stars align, so full and divine. All outside, we fall in the rain.